హాయ్ అండి, నమస్కారం. ఇది వినాయక చవితికి ముందుగానే ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది. ఇది ఎక్కడంటే గుజరాత్ స్టేట్లోని సూరత్ సిటీ దగ్గర ఉన్న నవసారి అనే సిటీ. ఇక్కడ గణపతి 27వ తారీఖు ఫెస్టివల్ అయితే 10 రోజులు ముందుగానే వాళ్ళు ఊరేగింపుగానే వినాయకుడిని కొని ఊరేగింపుగానే అది వాళ్ళ సొంత చేతులతో బండిని లాక్కొని ఇంటి దాకా వెళ్తారంటండి. వీళ్ళు ఇక్కడే ఉన్న సెంటర్లో ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర బొమ్మను కొన్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళాల్సింది 8.5 కిలోమీటర్స్ ఉంది. అక్కడి దాకా వాళ్ళు ఆ చేతులతోనే లాక్కొని వెళ్తారు. కానీ వాళ్ళు మళ్ళాగా మగవాళ్ళే వెళ్ళి బొమ్మను సెలెక్ట్ చేసి ఆటోలు ఎక్కించుకొని వెళ్ళటం అలాంటివి ఏం లేవండి. ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ, పిల్లలు పెద్దలు అందరూ వచ్చి బొమ్మను చూసి కొనుక్కొని ఇక్కడి నుంచే ఊరేగింపుగా ఇంటి దాకా తీసుకెళ్ళి పూజలు చేసి ఇంటి దగ్గర పెడతారంటండి, వాళ్ళు పెట్టుకోవాల్సిన చోట. అలా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చేస్తున్నారు. నేను ఈరోజు సాయంత్రం ఇది 4వ బొమ్మ అండి చూడటం నేను ఇలా అందరూ అలాగే తీసుకొని వెళ్తున్నారు. వీళ్ళు మళ్ళా 9 రోజులు 11 రోజులు కాదండి, 10 రోజులు చేస్తున్నారు ఇక్కడ పూజ. వాళ్ళు తీసుకెళ్ళి అంటే రేపు 17వ తారీఖున పెడతారు, మళ్ళీ 27వ తారీఖున తీస్తారంట. అంటే 27 ఆ లెక్కన 11 రోజులు అవుతుంది. సో వాళ్ళు చెప్పడం మాత్రం 10 రోజులు అని చెప్తారు, కానీ వాళ్ళు తీసుకెళ్ళి పెట్టేది మాత్రం 11 రోజులు అయింది. వాళ్ళు ఈరోజే ఈ రకంగా తీసుకొని వెళ్తున్నారంటే ఊరేగింపుతో. రేపు ఫెస్టివల్ రోజు ఎలా చేస్తారో నాకైతే తెలీదు. నేను ఇప్పుడే చూస్తున్నాను ఫస్ట్ టైం ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళు పెట్టేవాళ్ళు కూడా ఇలాగే తీసుకెళ్తున్నారు. పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇలానే బండిని చేతులతో లాక్కొనే వెళ్తున్నారండి. నలుగురే లాక్కొని వెళ్తారు, ఎక్కువ మంది కూడా కాదు.